టు మై ఛానల్ విత్ అన్ఫిల్టర్డ్. ఈరోజు మనకు లాస్ట్ వీడియోలో వచ్చిన కమెంట్స్ ప్రకారం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. అదే లైక్ లాస్ట్ వీడియోలో ఈ సెట్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను. దాంట్లో చాలామంది అంటే మన ఎవరైతే ఈ సెట్కి కొత్తగా ఇప్పుడే అప్లై చేసుకుందాం అనుకుంటారో, కాలేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటారో వాళ్ళందరూ ఫీజు గురించి కొంచెం కమెంట్స్ పెట్టారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లైక్ టీఎస్ ఈ వీడియో నేను ఓన్లీ తెలంగాణ స్టేట్ ప్రకారం ఆ కాలేజెస్ ప్రకారమే చేస్తున్నాను. లైక్ ఇప్పుడు మన నార్మల్గా ఏదైనా సరే మన ఫీ స్ట్రక్చర్ అనేది కాలేజ్ టు కాలేజ్ డిఫర్ అయి ఉంటుంది. లైక్ మనం ఇప్పుడు ఒకవేళ గూగుల్లోకి వెళ్ళి ఇట్లా కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఇన్ తెలంగాణ కొడితే ఇట్లా చూపిస్తుంది, ఓవరాల్గా చూపిస్తుంది 45 to 2 lakhs పర్ ఇయర్ ఉంటుందని. కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో ఇట్లా 1.9 to 25 lakhs ప్లస్ అని ఉంటుందని. అట్లా డిఫరెంట్గా స్టేజెస్ వైజ్ కూడా చూపిస్తుంది. లైక్ ఒక హై లెవెల్ కాలేజెస్ ఐఐటి, IIT, బిట్స్ ప్లాన్ ఇలాంటి వాటిల్లో ఇలా ఉంటుంది. ఇది ఓవరాల్ తెలంగాణ అట్లా ఇండియా గవర్నమెంట్ టైప్లో ఫుల్ లెంత్ ఫీ వైజ్ మొత్తం ఎక్కువ లైక్ 5 lakhs to 6 lakhs అట్లాంటి ఫీ కూడా కవర్ చేసి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ. కాకపోతే ఇవి కాదు, మీకు ఇంకెక్కువ మంచిగా తెలియాలంటే లైక్ ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో ఈ వెబ్సైట్స్ చాలా హెల్ప్ అవుతాయి మీకు. లైక్ కాలేజ్ టు కాలేజ్ ఫీజు పర్ ఇయర్ పర్ 4 years ఎంత ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈఎస్ఆర్ యూనివర్సిటీ తీసుకోండి. ఇందులో ట్యూషన్ ఫీజు ఫర్ 4 years మీకు 2.8 to 13 lakhs వరకు ఉంది. అది డిఫర్ అవుతుంటుంది. అది మీరు మళ్ళా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మీరు మీ క్యాష్ బట్టి మీకు స్కాలర్షిప్ అనేది డిఫర్ అయి ఉంటుంది. లైక్ ఇప్పుడు ST/SCకి ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది అండ్ బీసీకి కొంచెం తక్కువ స్కాలర్షిప్ వస్తుంది. అది కూడా మీరు ఒకవేళ క్వాలిఫై అయ్యి వెళ్తేనే, లైక్ ఎంసెట్ ర్యాంక్ త్రూ వెళ్తేనే, ఈసెట్ ర్యాంక్ త్రూ వెళ్తేనే మీకు అది ఆ స్కాలర్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీరు మేనేజ్మెంట్ అయితే మాత్రం మీకు స్కాలర్షిప్ అనేది రాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి కూడా స్కాలర్షిప్ అనేది మోస్ట్లీ ఉండదు. అండ్ మీకు అందరూ తెలిసిందే. ఇంకోటి ఓసీకి కూడా ఎక్కువ స్కాలర్షిప్ ఏమి ఉండవు. ఓసీకి మీకు ర్యాంక్ అనేది కూడా చాలా తక్కువ వస్తేనే మీ కేటగిరీకి సీట్ కూడా వస్తుంది. సరే, అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఏం తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు వేరే కాలేజెస్ తోటి కూడా కంపేర్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను అనురాగ్ కాలేజ్ని CMR తోటి కంపేర్ చేద్దాం అనుకుంటున్నా. అప్లై కొడితే దాంట్లో వాటికి సంబంధించిన ఏవేవి ఉన్నాయో కోర్స్ కానీ, ఫీజు కానీ, రేటింగ్ అనేది కానీ మొత్తం కంపేర్ చేస్తుంది. సో ఇలాంటివి మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ తీసుకోవచ్చు. అంటే లైక్ నాకు కొంతమంది కమెంట్ చేసారు, అన్న నాకు 200 ర్యాంక్ వచ్చింది అన్న, నాకు ఆ కాలేజ్ వస్తుందా అన్న, నాకు 100 ర్యాంక్ వచ్చింది, నాకు VNR VGAT వస్తుందా అనేది అన్నారు. సో మీరు ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఏమంటారు మీ కేటగిరీ అనేది ఇందులో ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఈ ఫిల్టర్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ స్పెషలైజేషన్ కావాలి. లైక్ ఇప్పుడు మీరు ఏ ఫీజు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు అంటే లైక్ ఇప్పుడు 3.5 సెలెక్ట్ చేసిన, 3.5 సెలెక్ట్ చేస్తే ఆ రేంజ్లో ఉన్న కాలేజెస్ అన్నీ చూపిస్తుంది. అదే కాకుండా మీకు కావాల్సిన బ్రాంచ్, ఇప్పుడు నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావాలి, లైక్ ఒక కమెంట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలని. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆ కాలేజెస్లో ఉన్నాయా లేవా అనేది ఇట్లా డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మొత్తం వాళ్ళే చూపిస్తారు. ఇదే కాదు, ఇంకా మీకు ఏం డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయండి. ఈ కాలేజ్ ఫీ స్ట్రక్చరే కాదు, ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మీరు కొంతమంది కమెంట్లో అడిగారు నన్ను, అన్న నాకు ర్యాంక్ ఇంత వచ్చింది, నాకు కాలేజ్లో ఇది వస్తుందా అనేది. అది మీరు ఏం చేయాలంటే మీ ర్యాంక్ ఎంత ప్లే చేసే రోల్ దానికంటే ఎక్కువ మీరు ఎలా దాన్ని ఆర్డర్గా అరేంజ్ చేసుకుంటున్నారు. మీ కౌన్సిలింగ్ తర్వాత మీరు కాలేజ్ సెలెక్షన్ అనేది ఉంటుంది ఆన్లైన్లో. అది మీరు ల్యాప్టాప్స్లో చేసుకుంటారా లేకపోతే బయట నెట్ స్టేషన్స్లలో, ఇంటర్నెట్ కెఫేలలో చేపిస్తారా అనేది మీ ఇష్టము. ఎక్కడైనా చేయవచ్చు. ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్స్లో కూడా చేసుకోవచ్చు, ఆర్ కంప్యూటర్స్ ఉంటే కంప్యూటర్స్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఒకవేళ మీకు కొంచెం ఏమైనా టెన్షన్ పడుతుంది, నాకు ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేస్తానేమో అంటే మీరు బయట నెట్ స్టేషన్స్లో కూడా వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళతో చేయించండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అది పెట్టించేటప్పుడు. లైక్ మీ కాలేజ్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు CMR కావాలి నాకు కాలేజ్ అంటే మాత్రం మీ ర్యాంక్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా టాప్ కాలేజెస్ మొత్తం డ్రీమ్ కాలేజెస్ లాగా పెట్టాలి. లైక్ JNTU హైదరాబాద్ ఇలాంటిది. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఫీ స్ట్రక్చర్ చూద్దాం. JNTU ఫీ స్ట్రక్చరే చూద్దాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అన్నింటిలో నార్మల్ అనదర్ బ్రాంచెస్కి అయితే ఏమో 50,000 per year ఉంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వాళ్ళకి మాత్రం, CSC వాళ్ళకి మాత్రం 1 lakh ఉంది. అండ్ ఫీ స్ట్రక్చర్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇదే ఫైనల్ ఫీ కాదు, మీకు ఇంకా ఇయర్లీ 5,500 అని, మన స్టార్టింగ్లో అడ్మిషన్ టైంలో 12,000, 26,000 అనేది కాలేజ్ బట్టి డిఫర్ అవుతాయి. ఆ అడ్మిషన్ ఫీ కూడా కట్టాలి మీరు. ఇది ఆన్లైన్లో కట్టాక కాలేజ్లోకి వెళ్ళి
మీ ఫార్మ్స్ ఏవైతే ఇచ్చి సబ్మిట్ చేశారు కదా, ఒరిజినల్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ సబ్మిట్ చేసే టైంలో కూడా వాళ్ళు అడ్మిషన్ ఫీ కింద మా టైంలో అయితే నాకు 12,000 20,000 అడిగారు. ఇంకో ఫ్రెండ్కి అయితే అనురాగ్లో 26,000 చేంజ్ అట్లా అడిగారు. అది కాలేజ్కి డిఫర్ అయి ఉంటుంది. మీరు ఏదైతే ఆన్లైన్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు అందరూ ఆన్లైన్లోనే కట్టేయాల్సి వస్తుంది. మీరు కాలేజ్ ఆన్లైన్లో ఫీ కడితేనే మీకు ఆ కాలేజ్ ఫైనల్ అవుతుంది, లేకపోతే అది ఫైనల్ కాదు. ఫీ కట్టి మీరు దాన్ని ఫైనల్ చేసుకోవాలి. ఇంకా ఫీ కాకుండా ఇంకేం డౌట్స్ ఉన్నా, ఈ స్టూడెంట్ లైఫ్స్కి సంబంధించిందైనా సరే, ఇదే కాకుండా ఇంకే డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నేను పక్కా మీకు కమెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఫుల్ లెంత్ వీడియో చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఏ వీడియోనైనా సరే మీకు సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఒకప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఈ యూట్యూబ్లలో చాలామంది కొంచెం కాంప్లికేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అట్లా మనకు అర్థం కాదు. మనకు సింపుల్గా ఏది బెస్ట్ సొల్యూషన్ అనిపిస్తుంది అనేది చూసుకోవాలి. సో మనము ఏదున్నా యూట్యూబ్లో వెళ్ళి వెతుకోవచ్చు, అన్నిట్లలో వెతుకోవచ్చు. బట్ ఎలా వెతకాలి, ఏదైతే ఈజీగా దొరుకుతాయి అనేది చూడాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్లలో ఇలాంటి మీకు ఫుల్ లెంత్ డీటెయిల్స్ ఇస్తుంది. ఏ బ్రాంచ్కి ఎంతెంత ఉంటుందని, ఏ కాలేజ్కి ఎంతెంత ఉంటుందని. ఒకవేళ మీకు ఇది లింక్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. మీకు ఎంతమంది చేసే కమెంట్స్ బట్టి నేను ఈ లింక్ పెడతాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఇంకా ఫ్యూచర్లో చేద్దామని చూస్తున్నా. మీ కమెంట్స్ బట్టి నేను వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నాకు స్టూడెంట్స్ గ్రోత్ ముఖ్యం. స్టూడెంట్స్ గురించే నేను చేసే ఈ వీడియోస్ అన్నీ కూడా నా పాస్ట్లో నేను ఒకవేళ నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండు అన్న లాంటి వీడియోసే ఇప్పుడు చేస్తున్నాను. నేను ఎట్లయితే రిగ్రెట్ ఇప్పుడు ఫీల్ అవుతున్నానో, అట్లా వేరే స్టూడెంట్స్ ఫీల్ అవ్వద్దనే నేను ఈ వీడియోస్ అన్ని ఇంకా చాలా ఫ్యూచర్లో కూడా ప్లాన్ చేస్తున్నాను. లైక్ బీటెక్ వచ్చే ముందైనా, లేకపోతే స్టూడెంట్ జర్నీలో స్కూలింగ్లోనైనా ఈ మిస్టేక్స్ చేయకపోతే ఇంకా బాగుంటుండే అన్న థాట్స్ ఎవరైతే నాకు ఇప్పుడు ఉన్నాయో, మీరు అలా ఫీల్ కాకుండా ఉండడానికి కూడా అలాంటి వీడియోస్ కూడా చాలా చేస్తాను. సో మీరందరూ ఏం చేయాలంటే, వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్గా వీడియో చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్.